హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి 11 మ్యాచ్లు 12 మ్యాచ్ల వరకు ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటి, ఇప్పటిదాకా ఒక్క టీం కూడా క్వాలిఫికేషన్ అయితే కన్ఫర్మ్ కాలేదన్నమాట. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోయేవే ఎప్పుడైనా ముందు వచ్చేసినాయి. ఈసారి సన్ రైజర్స్ అయిపోయింది, సిఎస్కే అయిపోయింది, ఆర్ఆర్. ఇంక పక్కకి తీసేస్తే మిగిలిన 7 టీమ్స్లో 4 టీమ్స్ ఏవి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎక్కువ ఛాన్సెస్ దేనికున్నా సరే, ఓడిపోయే అవకాశాలు ఉన్నా సరే అవన్నీ పక్కన పెడదాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఒక వెబ్సైట్లో, క్రికెట్ ట్రాకర్ అనే ఒక వెబ్సైట్లో ఒక పోల్ నిర్వహించినప్పుడు అందులో ఏంటంటే ఫస్ట్ టీం క్వాలిఫై అయ్యేది ఏంటి అంటే ముంబై ఇండియన్స్ అని చెప్తున్నారు. ముంబై తర్వాత సెకండ్ ప్లేస్లో ఆర్సీబీ, థర్డ్ ప్లేస్లో లక్నో సూపర్ జైంట్స్ అని చెప్తున్నారు, ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి పంజాబ్ అని చెప్తున్నారు. సో ఇది ఎక్కడ నాకు ఆశ్చర్యంగా అనిపించిందంటే జీటీ అన్ని మ్యాచ్లు గెలిచేసి ఉంది, బట్ జీటీని కన్నా వెనక్కి పెడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గైస్, ఇప్పుడు దాకా ఎన్ని మ్యాచ్లు గెలిచారు అనేది కాదు, ఈ 2-3 మ్యాచ్లే చాలా ఇంపార్టెంట్. సో ఈ 2-3 మ్యాచ్ల్లో ఏమైనా అటు ఇటుగా ఆడినా సరే వెనక్కి అయితే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని టీమ్స్ సేమ్ పాయింట్స్తో ఉన్నాయి. అది రీజన్ అక్కడ. నెట్ రన్ రేట్ ఇవన్నీ కాదు, అన్ని టీమ్స్ సేమ్ పాయింట్స్తో ఉన్నాయి. ఎక్కడైనా ఒక్క మ్యాచ్ ఓడిపోతే 6th ప్లేస్ పడిపోవచ్చు, 5th ప్లేస్ పడిపోవచ్చు. సో అందుకు అయితే క్లియర్ కట్గా అబ్జర్వ్ చేసుకుంటే ప్రజెంట్ అయితే టేబుల్ టాప్లో మనకి బెంగళూరు ఉందన్నమాట. బట్ నెట్ రన్ రేట్ చూసుకుంటే ముంబై కన్నా తక్కువ ఉంది. ముంబై ఏంటంటే ఒక మ్యాచ్ గెలిస్తే చాలు మనకి ఏంటంటే టేబుల్ టాప్ పోతుంది. జీటీ కానీ, లక్నో కానీ, ఢిల్లీ. సో ఢిల్లీ ఎక్కడో తేడా కొడుతుంది గైస్. ఢిల్లీ ఇంకా మేబీ చెప్పలేము, వెనక్కి వచ్చేసింది బాగా. సో రిమైనింగ్ కూడా పంజాబ్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఏమైనా మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. సో కరెక్ట్గా ఫోకస్ చేస్తే పంజాబ్కి అయితే చాలా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది కానీ మళ్ళీ ఈసారి ప్లే ఆఫ్కి వస్తే 2014 తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం ప్లే ఆఫ్కి. సో చూడాలి మరి ఏ రకంగా మేనేజ్ చేస్తారో, ఏ రకంగా వస్తారో. నా సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ముంబై, బెంగళూరు, లక్నో, పంజాబ్ ఈ 4 అయితే ప్లే ఆఫ్కి వెళ్తాయి అని నేనైతే అనుకుంటున్నాను గైస్. సో ఎందుకంటే ఒక మెజారిటీ ఛాన్సెస్, అలాగే ఇప్పుడిప్పుడు ప్లేయర్స్ ఫామ్ ఇవన్నీ చూసుకుంటే. బట్ మీరేమనుకుంటున్నారు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్. థ్యాంక్ యూ.